హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాబోయే టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్లు చూద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను, అన్ని సబ్జెక్టులు అప్లోడ్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని. బాగా నోట్స్ రాసుకోండి, చివర్లో చదువుకోవడానికి బాగుంటుంది, రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. టెక్స్ట్ బుక్ చదువుతూ లైన్ టు లైన్ నోట్స్ రాసుకుంటే చివర్లో చదువుకోవడానికి బాగుంటుంది. మొన్న డిఎస్సి చూస్తే చాలా ఈజీగా అనిపించినా కూడా జతపరచడాలు ఈ రూపంలో టైం వేస్ట్ అయ్యేటట్టు ఇచ్చారు పేపరు. కాబట్టి ప్రతి బిట్టు చూడంగానే ఆన్సర్ పెట్టేటట్టు మనం నేర్చుకోవాలంటే ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి, వీడియోస్ చూడాలి, నోట్స్ రాసుకోవాలి. చదవటానికి టైం లేకపోతే వీడియో చూసి నోట్స్ రాసుకోండి. ఓకే. తుల్య ప్రత్యక్ష విరామాల మాపనిని రూపొందించిన వారు థర్స్టన్. సంచిత మాపనిని రూపొందించిన వారు గట్మన్. సంకలన నిర్ధారణ మాపన రూపొందించిన వారు లైకర్ట్. సాంఘిక అంతరాల మాపనిని రూపొందించిన వారు జేఎల్ మారినో. ఒక విషయంపై ఎక్కువ కాలం పాటు ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణిని ఏమంటారు? అభిరుచి అంటారు. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేడితో విలీనం చేసుకొని తాదాత్మ్యాన్ని అనుభవిస్తారో అవే అభిరుచులు అని చెప్పిన వారు. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేడితో విలీనం చేసుకొని తాదాత్మ్యాన్ని అనుభవిస్తారో అవే అభిరుచులు అని చెప్పిన వారు షేన్. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలు రూపొందించిన వారు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను రూపొందించిన వారు యాక్స్. ఈయన అమెరికాకు చెందినవారు. లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి. ఖచ్చితంగా టెట్లో మంచి మార్కులు 135+ స్కోర్ చేయండి. అలాగే డిఎస్సిలో కూడా మంచి మార్కులు 80+ స్కోర్ వచ్చేటట్టు మనం చదువుకోవాలంటే లాంగ్ ప్రిపరేషన్లో ఉండాలి. మొన్న 2025 డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళంతా కూడా 80+ మార్క్స్ వచ్చాయి. వాళ్ళంతా లాంగ్ ప్రిపరేషన్లో చదివిన వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. ప్రతి బిట్ని ఇంపార్టెంట్గా తీసుకొని గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు రాయండి. ఓకే. ఆర్పిఎంటి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ను రూపొందించిన వారు జే రావెన్, జేసి రావెన్, జేహెచ్ కాస్ట్. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షను రూపొందించిన వారు ఆర్పి శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. సిఏవిడి అనే ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు థారండైక్. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి దేశీయ ప్రజ్ఞా మాపని. భాటియా ప్రజ్ఞా మాపని. దీన్ని చంద్రమోహన్ భాటియా గారు రూపొందించడం జరిగింది. స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞా మాపన రూపొందించిన వారు లూయిస్ టర్మన్. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షను రూపొందించిన వారు వెస్లర్. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకుని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగల సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని తెలిపింది. వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకుని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగల సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని తెలిపింది సలోవే అండ్ మేయర్.
ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు. ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు గోల్మన్, అమెరికా. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గోల్మన్. సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు. సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్. లక్షణ నమూనాను రూపొందించిన వారు కాన్స్టాంటిస్ వాసిలీ పెట్రైట్స్. మిశ్రమ నమూనాను రూపొందించిన వారు లేదా మిశ్రమ నమూనాను వివరించిన వారు గోల్మన్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, బాగా నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.